నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే స్వర్ణ. అప్పాజీ గారు, ప్రస్తుతం నరేష్ పవిత్ర లోకేష్ గారి మళ్ళీ పెళ్లి అంటూ గోల చేస్తున్నారంటూ కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నరేష్కి మళ్ళీ 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 పెళ్ళి ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో ఎందుకు ఇన్ని మళ్ళీలు వస్తున్నాయి? సినిమా పరంగా కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు, ఏం చెప్తారు? అంటే అదే నేను కూడా టీజర్ చూశాను. అంటే తన నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని ఆయన ఈ సినిమాకి పూనుకున్నట్టున్నాడు. ఆయన ప్రొడ్యూసర్ కూడా, వాళ్ళిద్దరూ నటిస్తున్నారు. నరేష్ విజయకృష్ణ బ్యానర్ పైన సినిమా తీస్తున్నారు. అది కూడా వాళ్ళ మదర్ ఎన్నో మంచి సినిమాలు చేసినటువంటి ఆ బ్యానర్ మీద ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు అది కూడా ఒక హాట్ టాపిక్ అవుతుంది. అదే, అంటే ఆయన ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, అందులో యాక్టర్ కూడా. అంటే విజయ నిర్మల గారు చాలా మంచి మంచి సినిమాలు చేశారు. ఓకే, సో ఆ బ్యానర్ మీద ఎందుకు నరేష్ ఇలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారు? చాలా మందికి అది వివాదాస్పదమైనటువంటి విషయం, విమర్శలకు పాలవుతున్నటువంటి విషయం. అంటే ఇది నిజానికి కోర్టులో ఉంది. ఇప్పుడు ఆయన ఇది 4వ పెళ్ళి, పవిత్రమైన 4వ పెళ్ళి చేసుకోబోతున్నాడు అని చెప్పి గత కొన్ని నెలలుగా దీని గురించి జరుగుతుంది, రాద్ధాంతం జరుగుతుంది. తన 3వ భార్య ఏంటంటే రమ్య రఘుపతి, తను చాలా ఆరోపణలు చేస్తుంది. కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టులో నడుస్తుంది. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. ఇది మరి కోర్టు పరిధిలో ఉండగా ఆయన ఆ అంశాలను ఆధారంగా చేసుకొని సినిమా ఎలా తీస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్. అంటే లీగల్గా ఏమైనా తనకి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయి బహుశా. అంటే సినిమా నిర్మాణం అనేది తనే హీరో, తనే ఇప్పుడు పవిత్ర హీరోయిన్ అయినప్పటికీ కూడా కోట్లాది రూపాయలతోటి కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆయన ఖచ్చితంగా లాయర్ని సంప్రదించే ఈ సినిమా నిర్మాణానికి ఉపక్రమించి ఉంటాడు ఆయన నరేష్. కానీ కోర్టు పరిధిలో ఉండగా ఇటువంటి అంశాలతోటి సినిమా తీయొచ్చా అనేది ఒక క్వశ్చన్. దీని మీద ఇప్పుడు ఈ రమ్య రఘుపతి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాలి. జనరల్గా ఇది ఒక కథ, మా రియల్ లైఫ్లో జరిగింది కాదు అనే ఛాన్సెస్ ఉన్నాయని అన్నప్పటికీ మీడియాలో మనం చూసాము. ఓకే, వీళ్ళు బెంగళూరు ఎక్కడికో, లైక్ మైసూర్ ఎక్కడికో వెళ్ళినప్పుడు లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు చెప్పుతో కొట్టిన సన్నివేశం, ఈయన విజిల్ వేయడం యాజ్ ఇట్ ఈస్గా మనం టీజర్లో కూడా చూసాం. అవును, అంటే ఇవి కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇందాక నువ్వు చెప్పినట్టు ఆ విజువల్స్ని పోలిన ఇవే ఉన్నాయి. ఇప్పుడు అందులో విజిల్ వేయడం కానీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది దానికి సంబంధం లేదు, ఇది కల్పితం అని చెప్పడానికి లేదు. మరి ఏ ఉద్దేశంతో ఆయన ఈ సాహసానికి పూనుకున్నాడో మనం చూడాలి. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు, ఎవరైతే వనిత గారు ఆ క్యారెక్టర్ రమ్య రఘుపతి గారి క్యారెక్టర్ ప్లే చేశారో, సో కంప్లీట్గా ఎలా చూపించబోతున్నారు అనేది కూడా ఒక డౌట్ అవుతుంది. అంటే రమ్య రఘుపతి గారిని నెగిటివ్ షేడ్లోనే చూపించాలి. ఇప్పుడు తన కోణంలో తను ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పాడో అదే ఈ సినిమాలో బహుశా చూపిస్తారేమో, మరి చూడాలి. జనరల్గా ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నరేష్ ఆయన చెప్పుకుంటున్నాడు, నా వెర్షన్ ఇది, నేను ఈ కారణాల వల్ల తనతో కాపురాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాను, విడాకులు ఇస్తున్నానని చెప్పి. ఈమె వెర్షన్ వేరే ఉంది కదా, తను మొదటి నుంచి కూడా తన వెర్షన్ వేరే ఉంది. రెండు వేరువేరేగా ఉన్నాయి కాబట్టి తను నరేష్ కోణంలోనే ఈ సినిమా ఉంటుంది. అది మరి ఇప్పుడు ఈ విడాకులు అనే అంశం కోర్టులో ఉండగా ఇలా సినిమాగా తీయడం అనేది నైతికంగా అయితే కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. మరి చట్టబద్ధంగా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది న్యాయ నిపుణులు చెప్పాలి. యాక్చువల్గా వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసేసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి అప్పట్లో. సో మనకు అది అర్థమవుతుంది, అది నిజంగా చేసుకున్న పెళ్లి కాదు, షూటింగ్ పరంగా చేసుకున్న పెళ్లి అని. సో బట్ ఈ షూటింగ్ పెళ్లినే వాళ్ళు నిజం పెళ్లిగా కూడా మలుచుకున్నారు అంటూ మరి కొంతమంది వాదనలు. అవును, అంటే ఇప్పుడు విడాకులు తీసుకోకుండా ఒక పురుషుడు పరాయి స్త్రీతోటి సంబంధం పెట్టుకోవడం నేరం కాబట్టి ఈ షూటింగ్ పేరుతో ఇలాగేమైనా చేయడానికి అవకాశం ఉందనే వాదన ఒకటి వినిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరు ఎక్కడైనా కలిసి ఉన్నప్పుడు ఇలా కలిసి ఉంటున్నారు చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే అని చెప్పి ఈ 3వ భార్య కంప్లైంట్ చేస్తే, లేదు మేము షూటింగ్ కోసం మాత్రమే ఇక్కడ ఉన్నాము, ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాము, వీళ్ళిద్దరు ఆర్టిస్టులే కదా, నరేష్ ఆర్టిస్టే, పవిత్ర కూడా ఆర్టిస్టే కాబట్టి షూటింగ్ కోసం మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం కూడా బహుశా చేసి ఉండొచ్చు.
ముఖ్యంగా ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ నిజ జీవితాన్ని కంపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే రమ్య రఘుపతి గారు మీడియాకి చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ అవే డైలాగ్స్ ఇక్కడ వేయడం జరిగింది. అండ్ కాస్ట్యూమ్ కలర్స్ కూడా వాళ్ళు అచ్చు దింపారు. సో మనం చూసాము సోషల్ మీడియాలో అక్కడ కలరు ఇక్కడ కలరు పెట్టి. సో ఎలా చూపించబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదే ప్రస్తుతం మనం ఇక్కడ అంటే ఇప్పుడు నరేష్ గారి మీద చాలా వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చేసాయి. ఇది 4వ పెళ్లి వచ్చేసరికి మేబీ అది సెకండ్ మ్యారేజ్ అనుకోండి, ఇంత ఎలిగేషన్స్ రాకపోయి ఉండేనేమో. అవును, కరెక్ట్, రైట్. నువ్వు అన్నట్టు 2వ పెళ్లి 3వ పెళ్లి అంటే ఓకే, ఇది 4వ పెళ్లి కాబట్టి సహజంగానే నరేష్ పట్ల అంత సానుభూతి ఉండదు. ఈ కారణాలు ఏవైనప్పటికీ కూడా కొంచెం ఆడియన్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ తన వైపు మొగ్గు చూపుతారు, రమ్య రఘుపతి వైపు. ఇప్పుడు ఈ చేస్తున్న ఈ సినిమా ఇంకా తనకి కొంచెం నెగిటివ్గా అవుతుందేమో నేను అనుకుంటున్నాను. అండ్ ఎంఎస్ రాజు గారి మీద కూడా అంటే ఆయన చాలా క్లాసిక్ మూవీస్ చేస్తూ ఉంటారు, మంచి మంచి మూవీస్ చేస్తూ ఉంటారు, అండ్ మ్యూజికల్ హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా. ఆ రాజు గారు ఏంటి ఇలాంటి సినిమాతో మళ్ళీ వస్తున్నారు అంటే అలా అనుకోవడం లేదు. అంతకుముందేమో ఆయన డర్టీ హరి అని ఒక సినిమా తీశాడు, తర్వాత కూడా కొంచెం ఆ టైప్ సినిమా తీశాడు. ఆ ఇమేజ్ నుంచి రాజుగారు ఎంఎస్ రాజు గారు బయటకు వచ్చేసాడు. వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఇటువంటి ఎన్నో, మనసంతా నువ్వే, ఇటువంటి ఎన్నో క్లాసికల్ హిట్స్ తీసినటువంటి ఎంఎస్ రాజు ఆల్రెడీ ఈ డర్టీ హరి, ఇంకో సినిమా కూడా ఏదో వచ్చింది 6 days 7 nights ఆ టైపు సినిమా ఒకటి వచ్చింది. ఆ ఇమేజ్ నుంచి ఎంఎస్ రాజు ఎప్పుడో బయటపడిపోయాడు. ఇది 3వ సినిమా ఆయనకి, ఈ తరహా సినిమా 3వ సినిమా. అయితే ఆయన డైరెక్టర్ కాబట్టి ఒక ప్రొడ్యూసర్, ఒక ఆర్టిస్ట్ వచ్చి నాకు ఈ తరహా సినిమా చేసి పెట్టండి అని చెప్పి అన్నప్పుడు చేయడంలో తప్పేం లేదు. కాబట్టి ఆయన్ని మనం తప్పు పట్టడానికి ఏముండదు. కాకపోతే నువ్వు అన్నట్టు ఒకప్పుడు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన మహేష్ బాబుకి ఒక్కడు, ప్రభాస్కి వర్షం, శత్రువు, వెంకటేష్తో శత్రువు, దేవి, ఇటు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి ఒక ప్రొడ్యూసరు ఈరోజు ఇటువంటి సినిమాలు తీసినాడనే ఒక బాధ అయితే కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. రైట్. అంటే సీనియర్ ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉంటూ ఉంటారు. సో అలాంటప్పుడు నరేష్ గారు ఇలాంటి వార్తలతో ఎప్పుడైతే అందరి ముందుకి వస్తున్నారో, నరేష్కి జరుగుతుంది మళ్ళీ 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 పెళ్ళి అంటూ, అంటే వ్యక్తిగతంగా అంటే ఇబ్బందిగా పడే అంశమే. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, వ్యక్తిగత జీవితాలని మనం ప్రశ్నించకూడదు. కానీ శ్రీశ్రీ ఒక ఇందులో చెప్తాడు, అంటే వ్యక్తులు ప్రైవేట్ లైఫ్స్ వాళ్ళ సొంతం, కానీ వాళ్ళు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మేము ఏమైనా అంటామని చెప్పి ఆయన ఒక మాట అంటాడు. అంటే ఒక్కసారి వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత వాళ్ళని అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని కొంతమంది రోల్ మోడల్స్గా తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం హుందాగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకు నరేష్ ఇలా చేస్తున్నాడు అనేది కూడా మనం పూర్తిగా తప్పు పట్టలేం. ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వివాహ బంధం నుంచి బయటకు రావాలనుకుంటున్నాడు కూడా మనకు తెలియదు. కాబట్టి ఆయన్ని పూర్తిగా తప్పు పట్టలేము. కాకపోతే ఇప్పుడు ఆయనకి చాలామంది లక్షల్లో మొన్నటి వరకు ఫాలోవర్స్ కానీ లేకపోతే అభిమానించే వాళ్ళు కానీ ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు నరేష్ అని ఒకంత ఆవేదన పడేలాగా ఉంది ఆయన వ్యవహార శైలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ.